ప్రభుత్వాలు మారినా మారని మైనార్టీల తలరాత, సమస్యలు ఏ కరువు పెట్టినా పట్టించుకునే నాదుడెవరు? ఎంతకాలం ఈ నిశ్శబ్దం భరించాలి? అణచివేసిన స్వరాలు లేస్తే చరిత్ర మారుతోంది. ఇక మన పోరాటానికి వేదిక ఆవాజ్ టీవీ. పౌరుషాల అడ్డా రాయలసీమ గడ్డపై నుంచి మీ ముందుకొస్తుంది ఆవాజ్ టీవీ. ఇది మైనార్టీల గొంతుక. టీవీకి ఆహ్వానితులైనటువంటి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, అలాగే నా సోదరులకు, సోదరిమణులందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్సుమాంజలు తెలుపుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇవాళ నా తమ్ముడు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా చేసుకొని ఇంకా ఎదగాలని ఒక అక్కగా వారిని కోరుకుంటా ఉన్నాను. మన భారతదేశంలో ఎవరైతే మైనారిటీస్ ఉన్నారో వారి యొక్క గొంతుక, ఈ ఆవాజ్ టీవీ యొక్క గొంతుకగా మీరంతా వాడుకొని దినదిన ప్రవర్ధవంతంగా కూడా ఎదగాలని కోరుకుంటూ, మీ యొక్క సమస్యలు ఏవైతే ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సందేశాన్ని వీరికి ఇచ్చినచో వీరు దాన్ని సాల్వ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. అలాగే మైనారిటీస్కి ఉన్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ అందరం సమానమైన దృష్టితో వారి ఇవాళ ఎంతో చక్కగా వారి యొక్క మన తెలుగు ఛానల్లో ఇంతవరకే చూసాము, అలాగే వన్ టీవీ ఛానల్లో చూసాము. ఇవాళ ఆవాజ్ టీవీ ద్వారా భారతదేశంలో ఇవాళ కర్నూలు జిల్లాలోనే ఇక్కడ స్థాపించడము చాలా గమనార్హం. దీన్ని మాత్రము మనమంతా కూడా ఉపయోగించుకొని దినదిన ప్రవర్ధవంతంగా చక్కగా ఎదగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నమస్సుమాంజలు అందరికీ. ప్రస్తుతానికి ఈ యొక్క ఆవాజ్ టీవీ ఈ యొక్క రాష్ట్రంలో, దేశంలో ఎంత ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ప్రస్తుతం మనందరూ తెలుసు, ఇక్కడ అంటే జరుగుతున్నటువంటి దేశంలో ఎన్నో సమస్యలు మైనారిటీస్ ఎదుర్కొంటూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా వాళ్ళకి ఐడెంటిటీ ఈరోజు ఒక ప్రశ్నగా మారుతూ ఉంది. అంటే ఇందాక మేము బాసా సార్తో మాట్లాడినప్పుడు కూడా, అంటే ముస్లిం ఫ్రీడమ్ ఫైటర్స్ దగ్గర నుంచి కూడా ఈరోజు గుర్తింపు లేకోకుండా ఈరోజు ఇబ్బంది పడుతున్న ఏకైక కమ్యూనిటీ ఏదైనా ఉందంటే మైనారిటీస్. దాంట్లో మైనారిటీస్ అంటే కేవలం ముస్లిమ్స్ అనే కాదు, వివిధ విధాలుగా వర్గాలు, ఎంతోమంది ఎన్నో రిలీజియన్స్ ఉన్నాయి. వాటన్నిటిని వాయిస్ని కూడా వినిపించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము ఎన్నోసార్లుగా భావించాం. ఆ క్రమంలోనే ఈరోజు వాయిస్ ఆఫ్ మైనారిటీస్ ఆవాజ్ టీవీ అని చెప్పేసి తీసుకురావడం, ఇది ఎంతో మనం అందరం కూడా అదృష్టంగా భావించాలి. ఎన్నో కమ్యూనిటీస్, ఎన్నో రిలీజియన్స్ ఈరోజు వాయిస్ లేక ఇబ్బంది పడుతుంది ఈ దేశంలో. వాళ్ళందరికీ కూడా వాయిస్ ఈ యొక్క ఆవాజ్ టీవీ ఒక వాయిస్ కావాలి. ఇది అంటే మన మధ్యలో, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజల్లో, తర్వాత ఎంతో మంది ఫైట్ చేస్తున్న వాళ్ళ మధ్యకి, తర్వాత ప్రజలకి, నాయకులకి అందరికీ కూడా ఇది ఒక వారధిగా పనిచేయాలని చెప్పేసి జిల్లా కాంగ్రెస్ కమిటీ కర్నూలు తరఫున మేము పూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని ఇలాగే ముందు కొనసాగించాలని విశ్వసిస్తాం. సందర్భంగా అలాగే ఈరోజు బడుగు బలహీన వర్గాల వాయిస్ని ప్రజల ముందుకు తీసుకువచ్చడానికి ఇటువంటి తరుణంలో ఈరోజు ఆవాజ్ పేరు మీద ఒక టీవీని స్థాపించడం, ఈరోజు ప్రారంభోత్సవానికి ఆయన పూనుకోవడము, ఆయన ధైర్య సాహసాలకు నేను అభినందించక తప్పదు. ఎందుకంటే ఈరోజు చాలా కాంపిటీషన్ ఉంది ఈ ఛానల్లో. అంత ఆషామాషిగా ఛానల్ నడపడం అంటే చిన్న విషయం కాదు. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన పెద్దలు, ముస్లిం మైనారిటీ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారికి, అలాగే మా గౌరవ ప్రభుత్వ సలహాదారులు మన అహ్మద్ షరీఫ్ గారికి, మా సోదరి అక్కగారు గౌరవ చరితా, శాసనసభ్యులు గౌరవ చరితా గారికి, తర్వాత రాజులు వేగులను వాడేవాళ్ళు. ప్రజలలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి అవి తెలుసుకోవాలనే ఉద్దేశంతో వేగులను వాడేవాళ్ళు. వాటికి అనుగుణంగా వాళ్ళ ఆచరణకు సాధ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రజల సంక్షేమాన్ని వాళ్ళు ముందుకు తీసుకుపోయేవాళ్ళు. అది కాలక్రమేణా మారుతూ ఈరోజు మీడియాగా ఈరోజు ఆవిర్భవించింది. తర్వాత ఇందాక మా పెద్దలు అహ్మద్ షరీఫ్ గారు చెప్పినట్టు ఈరోజు సోషల్ మీడియా చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఈ సోషల్ మీడియాను తట్టుకొని ఈరోజు ఛానల్ నడపడం అంటే ఎంతో ధైర్య సాహసాలతోటి కూడిన విషయం. కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా మన మహబూబ్ బాషా గారి ఆయన ఏదైతే కోరుకున్నాడో అది అభివృద్ధి చెందాలి, ఆయన ఇంకా పై స్థాయికి పోవాలి అని చెప్పేసి మీరందరూ దువా చేయాలని మీ అందరూ మనసారా కోరుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మినిస్టర్ ఆఫ్ మైనార్టీస్ మిస్టర్ ఫరూక్ సార్
And heartily thank you to Mr. U.T. Khadar sir, is the Minister of Health from Karnataka State. When I have invited to Mr. Khadar sir for we are opening one channel, is the name of Awaz, is given invitation and he's told me 100% I will attend to this program. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా గురువు గారు, మా మిత్రులు, మా షరీఫ్ గారు, అదేవిధంగా మా సోదరి, మా పెద్దక్క గారు, మన గౌరవ చరితారెడ్డి గారికి, అదేవిధంగా ఇంకొక పెద్ద సోదరి బీజేపీ రాష్ట్ర సెక్రటరీ గీతా మాధురి గారికి, అదేవిధంగా మన వహీద్ బాయ్కి, మన తోడు నీడగా ఉండే డిఎస్పి మహబూబ్ బాషా గారికి, సో ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ వచ్చారు. సో ఈ మెయిన్ ఎజెండా ఆవాజ్ టీవీ ప్రారంభించడానికి కారణం ఏమంటే ఇప్పటివరకు గత 15 సంవత్సరాల ముందు మన తెలుగు టీవీ అనే ఒక ఛానల్ని ప్రారంభించాం కర్నూలు నుంచి. ఆ కర్నూలు నుంచి ప్రారంభించిన తర్వాత 1TV శాటిలైట్ ఛానల్ హైదరాబాద్ నుంచి ఒకటి ప్రారంభించాము. అదేవిధంగా ఆంధ్ర అక్షర అనే తెలుగు దినపత్రిక కూడా గత 10 సంవత్సరాల నుంచి నడుస్తుంది. సో ఈ వీటన్నిటిలో 100లో ఒక ఛానల్గా మేము కనిపించేవాళ్ళం. కానీ మైనార్టీ సమస్యలు, మైనార్టీల యొక్క ఇబ్బందులు, మైనార్టీలకి ఎక్కడైతే మన బెనిఫిట్స్ ముట్టుతున్నాయా లేదా, మైనార్టీలు ఎలాంటి సమస్యల్లో ఉన్నారు అంటే ఇప్పుడు పేదరికంలో ఉండేది మైనార్టీలు అందరూ. ఎందుకంటే మైనార్టీలకి సంతానం ఎక్కువ. సో సంతానాన్ని చదివించుకోవడానికి అందరూ ఎంప్లాయీస్ కూడా లేరు. వాళ్ళ వృత్తిలోనే వాళ్ళ పిల్లలకి అదే వృత్తిలో తీసుకుపోతున్నారు. సో ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా తలరాత కాదు, మైనార్టీల తలరాత మారలేదనే అంశం పైన ఒక సర్వే చేసిన తర్వాత మైనార్టీల కోసమే ఒక ఛానల్ కావాలా అనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఆవాజ్ ఛానల్ని ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్యమైన ఎజెండా ఏమంటే మైనార్టీల సమస్యలు, మైనార్టీల యొక్క ఇబ్బందులు, మైనార్టీలకు చేరవలసిన ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు సక్రమంగా వాళ్ళకి అందుతున్నాయా లేదా. అదేవిధంగా మెయిన్ ఇబ్బంది ఏమంటే వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ చాలా అన్యాయక్రాంతం అయిపోతున్నాయి. వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్, అలాంటి ప్రాపర్టీస్ కోసం గత 8 సంవత్సరాల నుంచి ఫైట్ చేశాము. కొన్ని చోట్ల సేవ్ చేయగలిగాము, కొన్ని చోట్ల ఆల్రెడీ ఆక్యుపై అయిపోయినాయి. గతంలో మన డిఎస్పీ మహబూబ్ బాషా గారు కూడా డిఎండబ్ల్యూగా చేసినప్పుడు కూడా ఆయన కూడా మాకు సహకరించి కొన్ని కర్నూలులో, డోన్లో అలాంటి చోట్ల ప్రాపర్టీలు ఆక్రమణ కాకుండా బోర్డులు పెట్టించారు. ఇవన్నీ చేశారు. ఇక్కడ ఈ వేదిక పై నుంచి నేను మన మైనార్టీ మినిస్టర్ గారికి, అదేవిధంగా మన గవర్నమెంట్ అడ్వైజర్ మా షరీఫ్ సార్ గారికి అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మైనార్టీ డిపార్ట్మెంట్లో, వక్ఫ్ బోర్డులో ఎవరు కూడా ఒక ఐఏఎస్, ఐపీఎస్ లాంటి క్యాండిడేట్లు ఎవరు లేరు. రెండవది ఇక్కడ ఇచ్చే వాళ్ళు కూడా 2 ఇన్స్పెక్టర్లని పెడుతున్నారు. అంటే వాళ్ళకి భయము, అక్కడ పోయితే ఎవరన్నా కొడతారేమో అని. అలాంటివి వీళ్ళందరూ ఏమంటే దానికి నేను మా మినిస్టర్ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. కొద్దిగా ద డిపార్ట్మెంట్ విల్ బి అటాచ్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్. అంటే వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అటాచ్ చేస్తే ఇప్పటి వరకు అంతరించిపోయిన ప్రాపర్టీ కాకుండా ఇప్పుడు మిగిలి ఉండేదన్నా సెక్యూర్ అవుతుంది అనేది నేను ఆయనకి మనవి చేసుకుంటున్నాను. అలాంటి వాటిపైన కూడా ఈ పోరాటం అనేది కంటిన్యూగా సాగుతుంది. ఆవాజ్ అంటే పిలుపు, ప్రతి ఒక్క మైనార్టీకి ఇండియా వైజ్గా ఒక పిలుపునిస్తున్నాము ఆవాజ్ టీవీతో, ది వాయిస్ ఆఫ్ మైనార్టీస్. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించాము. మేము విత్ ఇన్ షార్ట్ పీరియడ్ కర్ణాటక కూడా ఒకటి స్టార్ట్ చేస్తున్నాము, తెలంగాణలో కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇదే విధంగా ఇండియా వైజ్ ఆవాజ్ అనే శబ్దాన్ని వినిపిస్తాము. దీనికి అందరూ సహాయ సహకారాలు అందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మన మైనార్టీ మినిస్టర్ గారికి ఈ సభా వేదిక నుంచి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇలాంటి టీవీలకు కూడా ప్రభుత్వం కొద్దిగా సహకరించండి. మీరు సహకరిస్తే ఈ టీవీలన్నీ అభివృద్ధి చెందుతాయి. కొన్ని పెద్ద టీవీలకే కాకుండా ఇలాంటి టీవీలు కూడా సహకరించమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ విజిటర్స్. ప్రభుత్వాలు మారినా మారని మైనార్టీల తలరాత, సమస్యలు ఏ కరువు పెట్టినా పట్టించుకునే నాదుడెవరు? ఎంతకాలం ఈ నిశ్శబ్దం భరించాలి? అణచివేసిన స్వరాలు లేస్తే చరిత్ర మారుతోంది. ఇక మన పోరాటానికి వేదిక ఆవాజ్ టీవీ. పౌరుషాల అడ్డా రాయలసీమ గడ్డపై నుంచి మీ ముందుకొస్తుంది ఆవాజ్ టీవీ. ఇది మైనార్టీల గొంతుక.